హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారత్ డైరీ ఫార్మ్. ఈరోజు మనం తెలుసుకునేటువంటి టాపిక్ ఏంటి అని అంటే ఇక్కడ టాపిక్ వచ్చేటప్పటికి దేశీయ పశుజాతుల అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి, అసలు దేశీయకు సంబంధించినటువంటి పశుజాతులలో ఉన్నటువంటి ఏమేమి జాతులు ఉన్నాయి, వీటికి సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ప్రస్తుతం ఉన్నటువంటి పాల డిమాండ్ ఎట్లా ఉన్నది, పాల వినియోగం ఎట్లా ఉన్నది, వీటికి సంబంధించి కూడా ఒకసారి మనం తెలుసుకుంటే మన దేశ జనాభా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే మన దేశ జనాభా 121 కోట్ల మంది జనాభా ఉంటే ఎంత అండి? 121 కోట్ల మంది జనాభా ఉంటే ప్రస్తుతం పాల యొక్క సగటు వినియోగం దాదాపుగా కూడా ఒక వ్యక్తికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 233 గ్రాముల వరకు ఒక వ్యక్తి వినియోగిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అంటే సగటున ప్రస్తుత దేశంలో ఉన్నటువంటి పాల దిగుబడి మనకు చూసుకున్నప్పటికీ 110 మిలియన్ టన్నులు 110 మిలియన్ టన్నుల పాల దిగుబడి ఉంది. దీంట్లో సగటున వృద్ధి రేటు ఒక్కసారి మనం చూసుకుంటే 5% కనబడతా ఉంది. వృద్ధి రేట్ ఎంత ఉందండి? 5% కనబడతా ఉంది. సగటున మనం చూసుకుంటే 2020 సంవత్సరాన్ని 2020కి దాదాపు దేశంలో వినియోగించినటువంటి పాల సమృద్ధి 150 టన్నుల వరకు చేరుకుంది. సగటున 150 టన్నుల వరకు చేరుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అత్యధికంగా కూడా ఈ యొక్క పాల దిగుబడి, పాల యొక్క ఉత్పత్తులకు సంబంధించినటువంటి పెంపు కోసం ప్రత్యేకంగా కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క పాలకు డిమాండ్ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్లో పాల ఉత్పత్తులకు సంబంధించిన వాటిలో పాలతో తయారు చేసేటువంటి పదార్థాలకు కూడా చాలా డిమాండ్ ఉంది. మన దేశంతో పాటుగా ఇతర దేశాలలో కూడా డిమాండ్ అనేది ఎక్కువ శాతంగా ఉంది కనుక కంప్లీట్గా కూడా ఈ యొక్క పాలకు సంబంధించినటువంటి బిజినెస్ చేసేటువంటి వాళ్ళు చాలామంది అవసరం పడబోతూ ఉన్నారు రాబోయేటువంటి జనరేషన్కి. సో ఈ నేపథ్యంలో పాల దిగుబడికి సంబంధించిన దాంట్లో దేశీయ వాటికి సంబంధించి దేశవాళీ నాటు ఆవులు, గేదెలు ఉత్పత్తులకు సంబంధించినటువంటి సౌకర్యాల పెంచు కోసం అత్యవసరంగా మనం చూసుకుంటే దిగుబడులకు సంబంధించినటువంటి పెంపు పశుజాతి అభివృద్ధి కార్యక్రమాల కింద 3 పథకాలు ప్రత్యేకంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. 3కి సంబంధించినటువంటి అంశాలను కూడా చర్చిద్దాం. సో దీంట్లో సగటున దేశ జనాభా పెరుగుతూ ఉంది. దాదాపు ఇప్పటికే 120 కోట్ల పైగా ఉన్నటువంటి జనాభా సగటున ఒక వ్యక్తి 233 గ్రాముల వరకు యూజ్ చేస్తూ ఉంటే దాదాపు 110 మిలియన్ టన్నుల వరకు కూడా పాల వినియోగం కొనసాగుతూ ఉంది. వృద్ధి రేటు దాదాపు 5%గా మనకు కనబడుతూ ఉంది. 2020 టప్పటికి దాదాపు 150 మిలియన్ టన్నులకు సంబంధించినటువంటి పాల వినియోగం అనేది కొనసాగుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఆవుల విషయానికి వస్తే ప్రత్యేకంగా కూడా సంకర జాతికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయానికి వస్తే సంకర జాతికి సంబంధించినటువంటి అభివృద్ధి నేపథ్యంలో ప్రస్తుతం మన ఆవుల విషయానికి వస్తే దాదాపు మన దేశంలో ఉన్నటువంటి ఆవుల శాతం, జాతీయ ఆవుల శాతం కేవలం 25% మాత్రమే ఉంది. 25% మాత్రమే మన దేశీయ ఆవులు మన ప్రాంతాలలో కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే మిగతా 75% ఆవులకు సంబంధించి అవి ఏ జాతికి సంబంధించిన వాటితో సంకరించినటువంటి ఇతర జాతులకు సంబంధించినటువంటి సంకరణతో జరిగినటువంటి జాతులు ప్రత్యేకంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే కేవలం 25% మనకు మన జాతీయకు సంబంధించినటువంటి జాతి ఆవులు మన దగ్గర కనబడతా ఉన్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా ఈ యొక్క సగటున నాటుకు సంబంధించినటువంటి నాటు ఆవులకు సంబంధించిన వాటిలో మనం చూసుకుంటే ప్రస్తుతం 5 నుంచి 6 రెట్టింపు శాతం అనేది మనకు కనబడుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉన్నటువంటి ఏ జిల్లాలలో మనకి ఈ ఆవులు కనబడుతూ ఉన్నాయి అంటే చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, అదేవిధంగా రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ మొదలగు జిల్లాలలో సంకర జాతికి సంబంధించినటువంటి ఆవుల శాతం కనబడతా ఉంది. ఈ యొక్క సంకర జాతి అంటే ఇతర ఆవులతో సంకరించబడినటువంటి ఆవుల శాతం 75% ఈ యొక్క రెండు తెలుగు రాష్ట్రాలలో మనకు కనబడతా ఉన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ యొక్క జిల్లాలకు సంబంధించి సంకర జాతి ఆవుల పెంపకం అనేది చాలా వరకు వినియోగంలోకి వస్తూ ఉన్నాయి, ఎక్కువ శాతం కనబడతా ఉంది. ఇక జెర్సీ సంబంధించినటువంటి సంకర జాతి ఆవుకు సంబంధించి ప్రస్తుతం మనం చూసుకుంటే జెర్సీ ఆవుకు సంబంధించిన సంకర జాతికి వృద్ధి రేటు వచ్చేసి ఒక రోజు కంటే ఒక పాల దిగుబడికి సంబంధించి వీటిలలో ఎట్లా ఉన్నది పాల దిగుబడి అని అంటే రోజుకు 25 నుంచి దాదాపు 30 లీటర్ల వరకు సగటున ఆవులు ఒక పాల దిగుబడి ఇచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. దీంట్లో దాదాపుగా మనం వెన్న శాతాన్ని కూడా చూసుకుంటే 4.5%గా వెన్న శాతం కూడా ఈ యొక్క జెర్సీ ఆవులలో మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా దాని ఒక సంగతి సమయంలో మనం చూసుకుంటే ఈనేటువంటి సందర్భానికి వచ్చేటప్పటికి సగటున ఎన్ని లీటర్లు ఇవ్వబోతుంది, ఎన్ని ఇస్తుంది అంటే సుమారుగా ఒక 6 నుంచి 8 లీటర్లు లేదా 8 నుంచి 10 లీటర్ల వరకు ఈ యొక్క
జెర్సీ ఆవులకు సంబంధించినటువంటి ఆవులు పాలిచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఇక దాంట్లో సంకర జాతికి సంబంధించినటువంటి మరొక జాతి హెచ్ఎఫ్ సంకర జాతి ఆవులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే దీంట్లో పెద్దగా మనం చూడాల్సింది ఏంటి అని అంటే ఒక రోజుకు సుమారుగా 25 నుంచి 35 లీటర్ల వరకు ఈ యొక్క పాల దిగుబడి అనేది ఉంటుంది. 25 నుంచి 35 లీటర్ల వరకు ఉంటుంది. ఇక ఇది ఎప్పుడైతే ఈనే దశకు వచ్చేటప్పటికి చూసుకుంటే పాడి కాలంలో 10 నుంచి 15 లీటర్ల వరకు కూడా ఈ యొక్క పాల వృద్ధి రేట్ అనేది ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటి అని అంటే వెన్న శాతం దాదాపు 3 నుంచి దాదాపుగా కూడా 3.5 శాతంగా వెన్న శాతం కూడా ఈ యొక్క హెచ్ఎఫ్ ఆవులకు సంబంధించినటువంటి సంకర జాతిలో మనకు కనబడతా ఉన్నాయి. ఇక ఇతర సంకర జాతులకు సంబంధించినటువంటి వినియోగంలో మనం చూసుకుంటే సాయివాల్ కావచ్చు, లేదంటే గిర్ కావచ్చు, ఇట్లాంటి ఆవులకు సంబంధించినటువంటి చూస్తే ఈ యొక్క ఆవులకు సంబంధించిన వృద్ధి రేట్లలో సుమారుగా ఒక 15 నుంచి 20 లీటర్లు లేదా 25 లీటర్ల వరకు పాల యొక్క దిగుబడి ఉంటుంది రోజుకు. దాంతోపాటుగా పాడి కాలానికి వచ్చేటప్పటికి సుమారుగా 10 లీటర్ల నుంచి 15 లీటర్ల వరకు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వెన్న శాతం కూడా దాదాపు 3.5 నుంచి 4 శాతంగా ఉండేటువంటి అవకాశాలు ఈ ఇతర సంకర జాతికి సంబంధించినటువంటి ఆవులలో ఉంటాయి. అయితే ప్రధానంగా రైతులు కానీ లేదనుకుంటే ఈ యొక్క సంకర జాతికి సంబంధించినటువంటి ఆవులను పెంపకం చేసేటువంటి వాళ్ళు దాని యొక్క రక్తస్రావాన్ని మనం చూసే ప్రయత్నం చేయాలి. బ్లడ్ పర్సంటేజు దాదాపుగా కూడా మనం చూస్తే సంకర జాతికి సంబంధించినటువంటి విదేశీ రక్త శాతం 50 నుండి 62 శాతంగా మించకుండా ఉండేలా జాగ్రత్త పడాలి. ఎంతండి ఈ యొక్క రక్త శాతం అనేది ఎంత ఉండాలి అని అంటే 50 నుంచి 62 శాతం కన్నా మించకుండా ఈ యొక్క రక్త శాతం అనేది మించకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా దీంట్లో ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి ఉత్పత్తులకు సంబంధించి పాల ఉత్పత్తులు అనేక ఉంటాయి. దీంట్లో ప్రధానంగా మించి ఉంటే ప్రమాదం జరిగేటువంటి అవకాశాలని ఒక ఆవు కానీ ఆవులు మరణించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్త శాతం అనేది అధికంగా ఉంటే అక్కడ బ్లడ్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆవులు మృతి చెందేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. దీంట్లో ప్రధానంగా క్రాసింగ్ మెథడ్కి వచ్చేటప్పటికి మనం చూసుకుంటే జెర్సీ ఆవుకు సంబంధించి ఒకవేళ క్రాసింగ్ చేయాలంటే హెచ్ఎఫ్ను జెర్సీకి క్రాసింగ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. క్రాసింగ్ ద్వారా కూడా ఎక్కువ ఈ యొక్క సంకర జాతికి సంబంధించినటువంటి ఆవుల ఉత్పత్తిని మనం పొందేటువంటి అవకాశాలు అంటే మన దగ్గర మన ప్రాంతాల్లో మన తెలుగు రాష్ట్రాలలో 75% ఈ యొక్క సంకర జాతికి సంబంధించినటువంటి ఆవుల పెంపకమే మనకు ఎక్కువ శాతం కనబడతా ఉంది. దేశీయ ఆవులకు సంబంధించి మన తెలుగు రాష్ట్రాల్లో కేవలం 25% ఉంది. దేశవ్యాప్తంగా కూడా 25% మనకు కనబడుతూ ఉంది. అంటే రాబోయేటువంటి తరానికి సంబంధించి మనం చూసుకుంటే పాల వినియోగం, పాల యొక్క ఉత్పత్తులకు సంబంధించిన వినియోగం అనేది గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క ఉత్పత్తి రేట్లు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. దాంతోపాటుగా పాలకు సంబంధించిన డిమాండ్ కూడా పెరుగుతూ ఉంది. ఆ పెరుగుతున్నటువంటి డిమాండ్ బేస్ చేసుకొని మనం అనుసరించేటువంటి విధానాల్లో కావచ్చు, వాటికి సంబంధించినటువంటి దాన విషయాల్లో కావచ్చు, వాటి యొక్క షెడ్ నిర్మాణాల విషయాలు కావచ్చు, ఇతరత్ర అంశాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ యొక్క సంకర జాతికి సంబంధించిన ఆవుల పెంపకంలో ప్రధానంగా క్రాసింగ్ మెథడ్ని బాగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతోపాటుగా పాల యొక్క దిగుబడి ఎట్లా ఉంది, పాలకు సంబంధించినటువంటి పాడి కాలం ఎట్లా ఉన్నది, దాంతోపాటుగా ఒక శిశువు జన్మించినటువంటి అంటే ఒక దూడ పెట్టినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలకు అది మొదటి ఈతకు వస్తూ ఉంది, మొదటి సంవత్సరం ఎన్ని సంవత్సరాలకు ఈనేటువంటి అవకాశాలు ఉన్నాయి, దాని ఈనేటువంటి వయసుకు వచ్చిందా రాలేదా, ఆ యొక్క ఆవుకు సంబంధించి లేదా ఆ యొక్క ఆవుకు సంబంధించినటువంటి ఏజ్ ఎంత ఉన్నది వాటిని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వాటిని బేస్ చేసుకొని ఈ యొక్క సంకర జాతికి సంబంధించినటువంటి ఉత్పత్తి చేయడం వల్ల రాబోయేటువంటి రోజుల్లో అవసరానికి మించినటువంటి పాల వినియోగం కొనసాగుతూ ఉంది కనుక పాల ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉంది కనుక పాల ఉత్పత్తి యొక్క పదార్థాలు పెరుగుతూ ఉన్నాయి కనుక వీటన్నిటి వల్ల పాలకు మరింత డిమాండ్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో వీటి వల్ల ఏంటంటే అధిక మొత్తంలో ఒక రైతు అధికంగా లాభాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సంకర జాతిలో మనం చూసుకుంటే 25 నుంచి 30 లీటర్ల వరకు ఒక రోజుకి ఇస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అండ్ యావరేజ్గా చూసుకున్నప్పటికీ కూడా 6 నుంచి 10 లీటర్ల వరకు ఇచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. దాంతోపాటుగా హెచ్ఎఫ్ జాతికి సంబంధించిన ఆవుల్లో కూడా మనకి 25 నుంచి 35 లీటర్ల వరకు యావరేజ్గా 10 నుంచి 15 లీటర్ల వరకు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇతర సంకర జాతికి సంబంధించిన ఆవులలో కూడా సుమారుగా 15 నుంచి 20 లీటర్లు లేదా 30-35 లీటర్ల వరకు కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక పాల ఉత్పత్తి ఎక్కువగా ఉన్నటువంటి ఆవులను చూస్ చేసుకున్నప్పుడు ఈ యొక్క డైరీ ఫామ్లో ఎదిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలన్నా కూడా అధిక మొత్తంలో లాభాలు కనిపించేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.